మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ చైన్ మేళా వచ్చేసింది. ఈ మేళాలో ఫ్లాట్ 5.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ చైన్స్ పై బ్లాక్ బీడ్స్ మీద కూడా అందిస్తుంది. రాష్ట్రంలో మరోసారి మామిడి ఉత్పత్తిదారులతో పాటు మామిడి గుజ్జు పరిశ్రమ యజమానులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా యుద్ధాల ఎఫెక్ట్ వల్ల ప్రస్తుతం ఏదైతే ఎక్కడికక్కడ సరుకు ఆగిపోవడంతో పాటు ఎగుమతులు కూడా ఆగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కడప జిల్లాల్లో పెద్ద ఎత్తున మామిడితో పంటలు ఉత్పత్తి అవుతున్నాయి. ముఖ్యంగా సుమారు ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏకంగా 2.5 లక్షల హెక్టార్లను, అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించి అంటే ప్రస్తుత అన్నమయ్య జిల్లా, అదేవిధంగా కడప జిల్లాలోని రాజంపేట, అన్నమయ్య జిల్లాలోని కొంత భాగం, అదేవిధంగా రైల్వే కోడూరు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మామిడి తోటలు విస్తారంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వీటికి సంబంధించి ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు ఇటు కడప జిల్లాకు సంబంధించి రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతంలో సుమారు 60 వరకు గుజ్జు పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో వీటి నుంచి పెద్ద ఎత్తున గుజ్జు ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా తోతాపురికి సంబంధించిన రకం ద్వారానే ఎక్కువగా ఈ గుజ్జు తయారు చేసి అటు గల్ఫ్ దేశాలతో పాటు యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్న నేపథ్యం. గత ఏడాది కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడ్డాయి. అటు రైతులతో పాటు పల్ప్ యూనిట్ల యజమానులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా యుద్ధం రూపంలో మరోసారి వీరిని అనేక విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఏదైతే వర్ష ఫుడ్స్కు సంబంధించిన యజమాని వర్ష గారు, అదేవిధంగా ఈమె ఏదైతే యంగ్ యువ పారిశ్రామికవేత్తగా కూడా కొనసాగుతున్నారు. సిఐలో అగ్రి అండ్ ఫుడ్కు సంబంధించి కన్వీనర్గా రాష్ట్రానికి సంబంధించి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. అమ్మ చెప్పండి, ప్రస్తుతం ఎలా ఉంది ఈ మామిడి గుజ్జు పరిశ్రమకు సంబంధించి? రైతులు ఇక కోసే సమయమైంది, కొంత ఎగుమతులు కూడా జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరు యూనిట్స్ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యము, ఇలాంటి పరిశ్రమలో యుద్ధం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు? అన్న, మనకి 2025లో రకరకాల మనం ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు, దానివల్ల మళ్ళీ ఈ సంవత్సరం చాలా ప్యానిక్ సిచ్యువేషన్ అండ్ కండిషన్స్లో మనం ఉన్నాము. మొదటిగా నేను చెప్పాల్సింది ఏంటి అంటే, మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ పరంగా మేమందరం సిద్ధంగా ఉన్నాము. మళ్ళీ కూడా అవైలబుల్ రా మెటీరియల్ని, అవైలబుల్ మ్యాంగోస్ని మళ్ళీ కూడా మనం ప్రొడక్షన్ చేయడానికి దానికి తగినటువంటి రెడీనెస్లో ఇండస్ట్రీ అయితే ఉంది. అండ్ సిమిలర్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీరు అడుగుతున్నారు. దాని పరంగా చెప్పాలి అని అంటే, తప్పకుండా మేమందరం ఈ జరుగుతున్న జియోపొలిటికల్ సిచ్యువేషన్స్, ఈ ఇంబ్యాలెన్స్ని మేమందరం కూడా హిట్ అనేది తీసుకుంటున్నాము. మేము కూడా ఒక స్టేక్ హోల్డర్ లాగా ఈ యొక్క పిరమిడ్లో ఈ గుజ్జు పరిశ్రమ అనేవారు కూడా ఒక స్టేక్ హోల్డర్. మేము ఎండ్ యూజర్ కాదు. సో మేము కూడా ఇంకొకళ్ళకి సేల్ చేయాల్సిన పరిస్థితిలో చాలా వరకు ఈ షిప్పింగ్ సిచ్యువేషన్స్ కానివ్వండి, ఫ్యూయల్ సర్చార్జెస్ పెరగడం కానివ్వండి, దీనివల్ల మనకి రకరకాల ఇబ్బందులు, ఎకనామిక్లీ, ఫైనాన్షియలీ రకరకాల ఇబ్బందులు రావటం వల్ల బయర్ సైడ్ నుంచి ఇంట్రెస్ట్, అలాగే సెల్లర్ సైడ్ నుంచి ఎంత కుతూహలంగా ఉన్నా బయర్ సైడ్ నుంచి ఆ ఇంట్రెస్ట్ అండ్ కుతూహలం అనేది మనం చూడలేకపోతున్నాము. హవెవర్ మనం జనరల్గా పబ్లిక్లో ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి చూస్తే మనం ఒక స్టేబుల్ కండిషన్లోనే ఉన్నాం. మనం ఎటువంటి ఇబ్బంది ఈ సీజన్లో ఉంటుంది అని మనం ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ టూ సూన్. చాలా ఇప్పుడు తోతాపురి అనేది మనకి గమనిస్తే చిత్తూరు జిల్లాలో కానివ్వండి, ఇప్పుడున్న తిరుపతి జిల్లాలో కానివ్వండి, రైల్వే కోడూరులో కానివ్వండి, మే ఎండ్ నుంచి కానీ జూన్ ఫస్ట్ వీక్ నుంచి కానీ మనకి కోతలు స్టార్ట్ అవుతాయి. మనకి ఇంకా కూడా టైం ఉంది. ఒక పాజిటివ్ నోట్తో మనం ఈ ఇయర్ స్టార్ట్ చేయాలి అనేది మా ఇండస్ట్రీ ఒక ఇంట్రెస్ట్ అన్న. లాస్ట్ ఇయర్ ఉత్పత్తులన్నీ ఎగుమతి అయిపోయానేమో పూర్తిగా? లేదు, ఇంకా కూడా కొంత స్టాక్స్ అలాగే నిలిచిపోయి ఉన్నాయి. కారణం ఇప్పుడున్న జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల, ఈ ఫ్యూయల్ ఇంక్రీజెస్ వల్ల కానివ్వండి, షిప్పింగ్ మనకి ఇబ్బందులు రావటం, వెజల్స్ దొరక్కపోవటం, ఇటువంటి రకరకాల ఇబ్బందులు అయితే తప్పకుండా ఇండస్ట్రీ అనేది ఫేస్ చేస్తుంది. బట్ అలా అని చెప్పి ఇప్పుడు వస్తున్న మళ్ళీ కొత్త క్రాప్ని మనం ఇగ్నోర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మేమందరం ప్రిపేర్డ్గా ఉన్నాము. కొత్త సీజన్ని ఇదే మళ్ళీ ఉత్సాహంగా మళ్ళీ వెళ్ళి రైతులకు ప్రోత్సాహకంగా ఉండి చేయాలి అనేది మా పర్టికులర్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ కూడా. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే, ఈ వార్ ఎఫెక్ట్ను దృష్టిలో పెట్టుకొని ఇన్సూరెన్స్ కంపెనీలతో పాటు
ఈ హార్బర్లో పోర్టు ఎక్కడైతే మీరు స్టాప్ చేస్తారో వాళ్ళంతా అదనంగా మీతో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, అది నిజమేనంటారు? అన్న డిమాండ్ అని కాదు, సర్చార్జెస్ అనేటివి తప్పకుండా ఫ్యూయల్ సర్చార్జెస్ కానివ్వండి, డెఫినెట్లీ ఇన్సూరెన్స్ సర్చార్జెస్ కానివ్వండి, ఇట్స్ అ రిస్కీ మూవ్మెంట్. మేమైతే తప్పకుండా ఇట్లాంటివి డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే తప్పకుండా ఫేస్ చేస్తూ ఉన్నాము. ఆ ఫ్యూయల్ సర్చార్జెస్ ఏంటంటే ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద ఫ్రైట్ రేట్. ఇప్పుడు $2,000 ఉంది అని అంటే సర్చార్జెస్ మళ్ళీ ఒక $1,000 నుంచి $1,500 వరకు కూడా పెరగటం వల్ల కాస్ట్ అనేది చాలా హై అయిపోతుంది. ఇప్పుడు 1% ఇప్పుడు ₹10 అవ్వాల్సింది మూవ్ చేయడానికి ₹20 నుంచి ₹25 కాస్ట్ అవుతుంది. అది తప్పకుండా బయర్ సైడ్ నుంచి కూడా ఇబ్బంది అయితే ఉంటుంది. వాళ్ళకు కూడా ఫిక్స్డ్ రేట్, ఇప్పుడు ఒక జ్యూస్ బాటిల్ అనేది ₹10కే కావాలి మనకి. జ్యూస్ బాటిల్ రేట్ అనేది మనం పెంచడానికి కుదరదు. సో ఆ కాస్టింగ్ మెథడ్లో ఇది ఫిట్ ఇన్ అవ్వకపోవటం అనేది ఒక ఛాలెంజ్ ఇండస్ట్రీకి ఉంది తప్పకుండా. ఎగుమతుల మీద ఆధారపడకుండా దేశీయంగానే వినియోగం పెంచే విధంగా ఏమైనా చర్యలు తీసుకోబోతుంది? తప్పకుండా అన్న, మన ప్రధానమంత్రి మోదీ గారు చెప్తున్న స్వదేశీ మూవ్మెంట్ ఏదైతే ఉందో, ప్రతి మామిడి రైతు ఎలా అయితే వాళ్ళ మామిడికాయలని సేల్ చేయాలని అనుకుంటున్నారో, రోజు సీజన్లో ఒక మామిడికాయ తినడం అనేది మనందరికీ ఒక పద్ధతి. అలాగే ప్రతిరోజు కూడా ఒక మ్యాంగో జ్యూస్ బాటిల్ తీసుకొని ఒక జ్యూస్ కన్జంప్షన్ చేయడం అనేది మన ఇండస్ట్రీ ఏమంటారు, డొమెస్టిక్గా మన కన్జంప్షన్ని పెంచుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఇన్ఫ్లేషన్ అని కానివ్వండి, రకరకాల థింగ్స్, ఇవన్నీ కూడా మన స్పెండింగ్ ద్వారానే మన ఎకానమీని, మన జీడిపిని మనం బ్యాలెన్స్ అవుట్ చేసుకోవడానికి ఉంటుంది. అవన్నీ కూడా స్వదేశీ మూవ్మెంట్ని మనం సీరియస్గా తీసుకొని ముందడుగు వేయటం వల్ల మనం బెనిఫిట్ అవ్వడానికి తప్పకుండా ఛాన్సెస్ ఉన్నాయి. మోదీ గారు చెప్పిన ఈ పర్టికులర్ అజెండాని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనం కూడా దీంట్లో ఒక పార్ట్ అవ్వాలి. మనం చేయాల్సింది మనం చేస్తూ ముందుకెళ్ళాలి. మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు కోరుతున్నారు ఈ క్రిటికల్ స్టేజ్లో? ఇప్పుడు గత సంవత్సరం చూసుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి రైతుల్ని సపోర్ట్ చేశారు. అండ్ ద హోల్ సిస్టమ్ వాజ్ మాతో చాలా మంచి కోఆర్డినేషన్లో ఉండి, ఇప్పుడు కలెక్టర్ గారు కానివ్వండి, డిస్ట్రిక్ట్ యంత్రాంగం కానివ్వండి, ప్రతి ఒక్కరూ మంచి కోఆర్డినేషన్తో 3 to 4 monthsలో దాదాపు 300 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ని ఇచ్చి రైతుల్ని ప్రోత్సహించారు. అదొక మంచి పరిణామమే. ఈ సంవత్సరం అటువంటి సిచ్యువేషన్ ఉండకూడదు మనం అని అనుకుంటున్నాం. ఇండస్ట్రీ పరంగా అంటే ఏదైతే ఇప్పటి వరకు ఇండస్ట్రీ పరంగా ఏం కోరు? అది రైతుల పరంగా చెప్పాను. అలాగే ఇండస్ట్రీ పరంగా ఇప్పుడు GCL లోన్స్ అవి ఇస్తూ ఉన్నారు. అవన్నీ అవైల్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది. అండ్ సిమిలర్లీ స్వదేశీ మూవ్మెంట్ని, మన ప్రొడ్యూస్ని, మన ఒక అగ్రి ప్రొడ్యూస్ని మన రాష్ట్రంలో మనమే కన్జ్యూమ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మిడ్ డే మీల్ స్కీమ్లో కానివ్వండి, ఇప్పుడు TTDలో, మనం తిరుపతిలో ఉన్నాం, TTDలో చేయటం కానివ్వండి, అలాగే దీన్ని ఎక్కువ మరింత ప్రోత్సాహకంగా ఆల్సో వాణిజ్య శాఖలో కానివ్వండి, ఇట్లా మోర్ యాడ్స్ అండ్ అడ్వర్ట్స్ ఇది చేయటం వల్ల ఈ హాట్ సమ్మర్లో మన ఇప్పుడు ఏదైతే మేజర్ డిస్కషన్ అయిన నిల్వ ఉండిపోయిన స్టాక్స్ని మనం కన్జంప్షన్ చేస్తే కానీ అవి తరిగే పరిస్థితి కాదు. సో అది తప్పకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక పెద్ద మూవ్మెంట్ లాగా ఇది చేసి రకరకాల పాకెట్స్, ఇప్పుడు పంచాయతీరాజ్లో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, మన రెగ్యులర్ యూసేజ్లో కానివ్వండి, ఈ యొక్క హ్యాబిట్ ఫార్మేషన్ అనేది చేయడం వల్ల తప్పకుండా బెటర్మెంట్ ఉంటుంది అనేది మా ఒక చిన్న ఐడియా. ఇది మల్టిపుల్ ఫోరమ్స్లో మేము ఇండస్ట్రీ పరంగా కూడా మేము పుట్ ఫార్వర్డ్ చేసాం ఈ ఐడియాని. దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తే మంచిది అని. 5% ఇన్సెంటివ్ ప్రభుత్వం ఇస్తుంది, ఏం లేదు. మొత్తం మీద అయితే ఈసారి సీజన్ మీరు ఆశాజనకంగానే ఉంటుందా? మేము చాలా ప్రిపేర్డ్గా ఉన్నాము. రైతులు ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు. స్టీల్ రేట్స్ పెరగటం కానివ్వండి, ఫ్యూయల్ రేట్స్ పెరగటం కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ అన్ని న్యూసెస్ చూడడం వల్ల కూడా మీరు ఆందోళన పడే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి అనుగుణంగా మీరు ఇప్పుడు చూసారంటే మనం ఆల్రెడీ స్టీల్ రేట్స్ పెరుగుతూ ఉన్నా కానీ ప్యాకింగ్ మెటీరియల్ కానివ్వండి, ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి ప్యాకింగ్ మెటీరియల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మార్చ్ నుంచే మేము ప్లాన్డ్గా ఉన్నాము. అండ్ సిమిలర్గా ఫ్రూట్ వచ్చే టైంకి మ్యాంగో కొనడం అనేది తథ్యం.
అది మిస్ చేయటం అనేది ఉండదు. మన జిల్లా యంత్రాంగం కానివ్వండి, కలెక్టర్ ఆఫీస్ నుంచి కానివ్వండి, హార్టికల్చర్ ఆఫీసెస్ నుంచి కానివ్వండి, మాతో మార్చి నుంచే కూడా మంచి కోఆర్డినేషన్లో ఉండి వాళ్ళు చెక్ చేస్తున్నారు. అండ్ సిమిలర్లీ మేము యాజ్ అ బిజినెస్ వీఆర్ ఆల్సో రెడీ యాజ్ అన్ ఇండస్ట్రీ, నాట్ జస్ట్ వర్ష ఫుడ్స్, చిత్తూరు జిల్లాలో కానివ్వండి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా అలైన్ అయి ఉన్నారు. మేము రైతులకి చెప్పాల్సింది ఒకటే, మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దాదాపుగా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉన్న సిచ్యువేషన్లో కూడా మా ఒక్క ఇండస్ట్రీ మాత్రమే దాదాపు 30,000 టన్నులు ఈ ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అండ్ రైల్వే కోడూరు పరిధిలో మేము కన్జ్యూమ్ చేసాము. ఈ సంవత్సరం కూడా ఈ మన లోకల్ సప్లైస్ నుంచి మన చిత్తూరు అండ్ కడప జిల్లాల్లో నుంచి తప్పకుండా అంతే వాల్యూమ్ని మళ్ళీ మేము ప్రొక్యూర్ చేస్తాము. రైతులకి సహాయదాయకంగా ఉంటాం అనేది మా కాన్ఫిడెన్స్. మేము తప్పకుండా చేస్తాము. ఏదైతే ఈసారి మామిడి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తాము, ఆశాజనకంగానే పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధ వాతావరణంలో కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నప్పటికీ ప్రాసెస్ అయితే చేస్తాము. ఖచ్చితంగా ఆ సమయానికి కొంత మార్పులు జరిగే అవకాశం ఉందని ఏదైతే వర్ష విశ్వనాథ్ ప్రొపరేటర్ వర్ష గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఎక్కడైనా గత ఏడాది కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో కొనుగోలు జరిపి ప్రాసెసింగ్ చేస్తాము. రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో స్థానికంగా ఏదైతే మామిడి గుజ్జు వినియోగం పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.